కావాలన్నా పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉండాలన్నా తప్పనిసరిగా డెంటిస్ట్ సహకారం అవసరమే. డెంటిస్ట్ లేకుండా ఇవన్నీ సాధ్యం కూడా కాదు. అది చెప్పడం మా ఉద్దేశం. ఓకే అండి, మరిన్ని వివరాలు చిన్న బ్రేక్ నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి సార్. నమస్కారం అండి. సార్ నా పైసలు ఒకటే తీసేసామండి, రెండోదే కొంచెం కట్ అయితే తీసేసాం సార్. చెప్పండి. డెవలప్ అండి. అయితే సార్ అది ఫిక్స్డ్ పన్ను బెటర్ అంటారు సార్, మామూలు ఫ్లెక్సిబుల్ పన్ను బెటర్ అంటారు సార్? అవును. పిప్పి పళ్ళతో పళ్ళు తీసేసినా లేకపోతే ఇంకో రకంగా పళ్ళు ఊడిపోయినా కృత్రిమ దంతాలు పెట్టించుకోవడం తప్పనిసరి. ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోకపోతే, అంటే చాలా మంది అన్నారు దవడ పళ్ళు పోతే ఏమైందండి, ఎవరు కనిపించదు కదా, మిగతా పళ్ళతో నమిలి తింటాను కదా అని కొంతమంది అంటారు. అది సరైనది కాదు. ఎక్కడైతే పళ్ళు తీసేస్తారో ఆ ఖాళీ జాగాలోకి పక్క పళ్ళు వంగిపోతాయి, ఆ ఖాళీ జాగాలకి పై పళ్ళు కిందకి జారిపోతూ ఉంటాయి. పళ్ళన్నీ కూడా ఒక సెట్ లాగా ఉంటాయి. దాంట్లో నుంచి ఒక పన్ను తీస్తే సెట్ అంతా కదిలిపోయే ప్రమాదం ఉంది. అందువలనే కృత్రిమ దంతాలను పెట్టించుకోవడం తప్పనిసరి. ఎక్కడైతే పళ్ళు ఊడిపోతుందో, ఎక్కడైతే పళ్ళు తీసేస్తారో అక్కడ పెట్టించుకోవాలి. దాంట్లో ఇంకేం అనుమానమే వద్దు. ఇప్పుడు ఖమ్మం అంటున్నారు కాబట్టి ఖమ్మంలో పార్థరెంటల్ క్లినిక్ కూడా ఉంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఖజానా జ్యువెలర్స్ ఎదురుగా పార్థరెంటల్ ఉంది ఖమ్మంలో. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్తో కూర్చొని డిస్కస్ చేయండి. చాలా మందికి ఆ పళ్ళు ఎందుకు కదిలిపోతాయి అంటే, చాలా మంది ఉంటారు వయసుతో పాటే పళ్ళు కదిలిపోతాయని కొంతమంది వాదన. అది నిజం కాదు. చిగుర్ల జబ్బులు వస్తేనే పళ్ళు కదులుతాయి. రెండవది ఆర్టిఫిషియల్ న్యాచురల్ టీత్ ఊడిపోతాయి కదా, మరి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాలంటే అవి పని చేస్తాయో లేదో, అవి ఎలాగ ఉంటాయో లేదా అని భయం కూడా చాలా మందిలో ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా జీవితంలో ఏదో ఒక టైంలో మనం ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడు కాకపోయినా తర్వాత కాకపోతే ఇంకెప్పుడైనా సరే దాన్ని డిపెండ్ కావాలి. వాటి గురించి కొంత అవగాహన పెంచుకోవడం అవసరం. రెగ్యులర్ గా వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్య ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. దీని గురించి ఇది ఎవరికైనా రావచ్చు, వీళ్లకు వాళ్లకు అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. చిగురులో వాపు వల్ల వచ్చేటువంటి జబ్బు. ఆ చిగురులో వాపుని చాలా సులభంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏమిటి, సొంత వైద్యాలపైన సొంత నాలెడ్జ్ పైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఏమండి, నేను డాక్టర్ దగ్గరికి పోకుండా చేసుకోగలిగిన చికిత్సలు ఏమన్నా ఉన్నాయో నా నాలెడ్జ్తో కానీ, ఇంటర్నెట్లో చూడడం ద్వారా కానీ, లేదా ఎవరో ఫ్రెండ్ని అడగడం వల్ల కానీ, లేకపోతే ఎవరో సలహా మీద నేను చికిత్స చేసుకోవచ్చు సొంతంగా అని అట్లా జరగవండి. దంత వైద్యంలో వచ్చేటువంటి పళ్ళకు సంబంధించిన లేదా నోటికి సంబంధించిన చిగుర్లకు సంబంధించిన జబ్బులు ఏవి కూడా ఎవరు సొంతంగా చికిత్స చేయించుకోలేరు, సాధ్యం కాదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ జబ్బులు నయమవుతావు. ఇటువంటి పేస్టులు మార్చడం ద్వారా కానీ, ఇటువంటి బ్రష్లు మార్చడం ద్వారా కానీ, ఏ విధమైన నోరు పుక్కులించే మందుల ద్వారా కానీ, లేదా చూయిన్ గమ్ల వల్ల కానీ, ఆయిల్ పుల్లింగ్ల ద్వారా కానీ, ఇంకో ఏ మార్గం ద్వారా కూడా పళ్ల జబ్బులు పోగొట్టుకునే అవకాశం లేదు. కేవలం చికిత్సల ద్వారానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ కుకట్పల్లి నుంచి అంజని గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి అంజని గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నాకు ఇది చూపెట్టుందండి, 2 పళ్ళు విరిగిపోయాయి డాక్టర్ గారు. సగం విరిగినాయి సార్. అవి ఏమా సగం విరిగాయి? సగం విరిగినాయా? చెప్పండి. అదే సార్, 2 పళ్ళు సగం విరిగాయి సార్. ఇది కొద్దిగా నోట్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా స్మెల్ వచ్చినట్టు అవుతుంది సార్. చాలా మందికి ఏంటంటే అమ్మా, ఈ పళ్ళు సమస్య వచ్చింది లేదా పళ్ళు విరిగినాయో మీలాగా పళ్ళ రంధ్రాలు పడినాయని చెప్పంగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాడేమో అనే భయం చాలా మందిలో ఉంది. డాక్టర్ పళ్ళు పీకడం అనేది చివరి ఆప్షన్. ఇంకా ఏ అవకాశం లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి పళ్ళ ముక్కులు చిన్న ముక్కలు అయిపోయిన సందర్భంలోనే డాక్టర్లు పళ్ళు పీకుతాడు. లేకపోతే ఆ పళ్ళను కాపాడుకోగలిగిన టెక్నాలజీ ఆధునిక దంత వైద్యంలో ఉంది. రెండవది ఏమిటి, పంటికి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ చేసినా విపరీతమైన నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, వాపు ఉంటుంది, 4 రోజులు ఇంట్లో పడుకోవాలా అని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా నిజం కాదు. పంటికి సంబంధించిన జబ్బుల్లో నొప్పి బాధ ఉండే నొప్పి లేని దంత వైద్యాన్ని ఈరోజు పార్థరెంటల్ 40 క్లినికుల్లో కూడా ఇవ్వగలుగుతున్నాం. ఏమాత్రం కంగారు పడద్దండమ్మా. మీ సమస్యను వెంటనే పరిష్కరించుకోండి. మీ కూకట్పల్లి అంటున్నారు కాబట్టి కూకట్పల్లిలో జేఎన్టీ ఎదురుగా కూడా పార్థరెంటల్ క్లినిక్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో మాకు 23 డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి.
సో మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబరు, ఆ 41420000 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ రెంటల్ క్లినిక్లో మా స్పెషలిస్ట్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మీకున్న అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి, మీకున్న అపోహలన్నీ కూడా పోతాయి. ఇవి చాలా మందికి ఏంటంటే ఆలోచనల కంటే అపోహలు ఎక్కువగా ఉంటాయి. దంత వైద్యం పట్ల అవగాహన తక్కువగా ఉండడం వల్ల అపోహల శాతం ఎక్కువ అంటా నేను. అంటే పళ్లకు ట్రీట్మెంట్ చేస్తే కళ్ళు దెబ్బతింటాయని, పళ్ళు తీసేస్తే లేదా నరాలు దెబ్బతింటాయని, దీనివల్ల మరేదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, లేదా బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు పళ్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోకూడదని, ఇట్లా రకరకాల అపోహలతో చాలా మంది ఉంటారు. ఇవన్నీ మనం స్పెషలిస్టులని కలిసి కూర్చొని వాళ్ళతో డాక్టర్లతో కూర్చొని మీకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారన్నది మా వాదన. అందువల్ల ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. 40 బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్లో మాకు 23 డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 16 డెంటల్ క్లినిక్స్ అని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అట్లాగే బెంగళూరులో కూడా పార్థ డెంటల్ క్లినిక్స్ 4 ఉన్నాయి. సో అన్ని క్లినిక్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాను. ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా మా డాక్టర్లు 150 మంది డాక్టర్లు, 400 మంది వైద్య సిబ్బంది మీకు అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సంధ్య గారు. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. నా పేరు సంధ్య అండి. నా క్వశ్చన్ మా బాబు గురించి. బాబు ఏజ్ 5.5 years. పళ్ళు ఇప్పుడే ఊడుతున్నాయి. కొంచెము ప్రాబ్లం ఏంటంటే పళ్ళు బాగా ఎత్తుగా వస్తున్నాయి, నోట్లో వేలు వేసుకుంటాడు. దానివల్ల ఏమన్నా తర్వాత కొత్తగా వచ్చే పళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? పళ్ళు అలానే ఎత్తుగా వస్తాయా? దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఎత్తుపళ్ళు రావడానికి గల కారణాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి వంశపారంపర్యంగా పెద్దవాళ్ళ నుంచి తల్లిదండ్రుల్లో కానీ దగ్గర బంధువుల్లో కానీ ఎత్తుపళ్ళు ఉంటే పిల్లల్లో కూడా 60% వరకు కూడా ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో విషయం అలవాట్ల వల్ల. మీరు చెబుతున్నారు చూసారా, నోట్లో వేలు పెట్టుకోవడం, నాలుగుతో పళ్ళను ముందుకు తోయడం, లేకపోతే పెన్లు పెన్సిళ్లు కొరుకుతూ ఉండడం పిల్లలు, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ జెనెటికల్ గా ఉన్నా లేకపోతే ఈ అలవాట్ల వల్ల వచ్చినా సరే చికిత్స చేయించుకోవడం తప్పనిసరి. ఎప్పుడు చికిత్స చేయించుకోవాలి? సాధారణంగా 8 సంవత్సరాలు, అంటే మీ బాబు 5 సంవత్సరాలు 5.5 సంవత్సరం అంటున్నారు, ఇప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి ప్రతి 6 నెలలకు చూపిస్తూ ఉండాలి. చికిత్స అన్నది 8 సంవత్సరాల 9 సంవత్సరాల వయసులో ఎత్తుపళ్ళు వస్తున్నాయని భావిస్తే, లేదా ఎత్తుపళ్ళు వచ్చినాయని డాక్టర్ అనుకుంటే, మీరు కూడా కన్విన్స్ అయితే అప్పుడు డాక్టర్ గారు చికిత్స చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దవడయం వచ్చి, చిన్నపిల్లల వయసులోనే ఎందుకు చికిత్స చేయించుకోవాలి? పిల్లల దవడ ఎముకలు మైనపు ముద్దల్లాగా ఉంటాయి. మనకు కావలసిన విధంగా పిల్లల ముఖాన్ని సరిచేసుకునే అవకాశం డెఫినెట్ గా ఇందులో ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, ఈ ఎత్తుపళ్లకు సంబంధించిన సమస్య కానీ, కొంతమందికి వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం కానీ, లేకపోతే పళ్ళ మధ్య సందులు ఏర్పడి ఉండడం, వీటికన్నింటికీ కూడా ఇప్పుడు అత్యాధునిక క్లిప్పుల చికిత్స అందుబాటులో ఉంది. ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి బాధ లేకుండా చాలా సులభంగా చేసుకోగలిగాను. మరి డాక్టర్ గారు, ఎత్తుపళ్ళు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకుంటాం బానే ఉందండి, ఎత్తుపళ్ళు రాకుండా ఏమైనా చేసుకోవచ్చా మనము? కనీసం ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన 5-6 సంవత్సరాల వయసులోనే మీకు అనుమానం వచ్చింది, మా బాబుకి ఎత్తుపళ్ళు వచ్చాయేమో అని అనుమానం వచ్చింది. మీ వయసు పెరిగే కొద్ది ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ని చూపిస్తూ ఉంటే డాక్టర్ గారు చెప్పేస్తారు, ఈ బాబుకు దవడ ఎముకలు అసమానంగా పెరుగుతున్నాయి లేదా కరెక్ట్ గా పెరుగుతూ ఉన్నాయి, ఈ అబ్బాయికి ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఈ అబ్బాయికి ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పేస్తాడు. అప్పుడు ఎత్తుపళ్ళు వస్తాయని భావించినప్పుడు రాకుండా నివారించుకోవడానికి కూడా క్లిప్పులు ఉన్నాయి. అదెప్పుడు 8 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడతారు ఆ చికిత్సను. 11-12 సంవత్సరాలు వచ్చేసరికి అసలు ఎత్తుపళ్ళ ఆనవాళ్లు కూడా లేకుండా చేసుకునే టెక్నాలజీ ఈ రోజు అందుబాటులో ఉందమ్మా. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే డాక్టర్ గారు, పార్థ డెంటల్ వారు చేపడుతున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమం చాలా బాగుందండి. ప్రజలందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.